అందరికీ నమస్కారం. ఈసారి వీడియోలో జనవరి 14న విడుదలైన అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాల గురించి మాట్లాడుకుందామండి. అందులో మొదటిగా 66 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 1960 జనవరి 14న విడుదలైన శాంతినివాసం చిత్రం. అలాగే 54 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న జనవరి 14, 1972న విడుదలైన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి భార్యాబిడ్డల చిత్రం ఉన్నాయండి. అందులో ముఖ్యంగా శాంతినివాసం చిత్రం గురించి చెప్పుకుందాము. ఈ చిత్రంలో అక్కినేని గారి పక్కన కథానాయికగా రాజసులోచన గారు నటించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారికి అన్నయ్య, వదిన పాత్రలో కాంతారావు గారు, దేవిక గారు నటించారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి, కాంతారావు గారికి తండ్రిగా నాగయ్య గారు నటించారు ఈ చిత్రంలో. ఈ చిత్రం శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వచ్చింది. సుందర్‌లాల్ నాథా గారు నిర్మాత, సిఎస్ రావు గారు దర్శకుడు, ఘంటసాల గారు సంగీత దర్శకుడు, కమల్ ఘోష్ ఛాయాగ్రహణం. ఈ సినిమా ఆ రోజుల్లో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి 17 సెంటర్స్‌లో సిద్ధనోత్సవం జరుపుకుందండి. ఈ సినిమాలో 9 పాటలు, 5 పద్యాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 'కమ్ కమ్ కమ్ కంగారు నీకేలనే', 'రాధ రావే రాణి రావే', 'రాధ నీవే కృష్ణుడ నీవే' పాటను, తర్వాత 'రాగాల సరాగాల' అనే పాట. ఈ 3 పాటలు చాలా బావుంటాయి. 3 సూపర్ హిట్ సాంగ్స్ ఆ రోజుల్లో. అలాగే ఈ చిత్రాన్ని పాలగుమ్మి పద్మరాజు గారి నాటకం అదే పేరుతో ఉంటుంది 'శాంతినివాసం' అని. దాని ఆధారంగా నిర్మించారు ఈ చిత్రాన్ని. తర్వాత ఈ చిత్రం ఆ రోజుల్లోనే మలయాళంలో డబ్ చేశారు. అక్కడ కూడా బాగా ఆడింది. తర్వాత 1961లో ఈ చిత్రాన్ని హిందీలో 'ఘరానా' అని తీశారు. మళ్ళీ 1988లో 'ఘర్ ఘర్ కీ కహాని' అని ఇదే కథను తీశారండి. అది కూడా ఈ చిత్రం గురించి విశేషాలు. మళ్ళీ రెండో సినిమాకొద్దాం. 1972 జనవరి 14న విడుదలైన 'భార్యాబిడ్డల' చిత్రం. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. ఇందులో అక్కినేని గారి పక్కన జయలలిత, కృష్ణకుమార్ గారు నటించారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, ఏవి సుబ్బారావు గారు నిర్మాత, తాతినేని రామారావు గారు దర్శకుడు, కెవి మహాదేవన్ గారు సంగీతం, ఎస్ వెంకటరత్నం గారేమో ఛాయాగ్రహణ దర్శకత్వం వహించారు. తర్వాత ఇది ఇంకో విశేషమైన సినిమాకేంటంటే 1953లో అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారితో వచ్చిన 'బ్రతుకు తెరువు' సినిమానే మళ్ళీ భార్యాబిడ్డల సినిమాగా 1974, 72లో తీశారు. దీనికి కారణం ఏమిటంటే ఈ కథా దర్శకత్వం అప్పుడు 'బ్రతుకు తెరువు' ఎల్వి ప్రసాద్ గారిది. ఎల్వి ప్రసాద్ గారే 1969లో జితేంద్రతోటి ఈ సినిమాని 'జేనికీ రా' అనే పేరులో తీశారు. మళ్ళీ ఆ కథనే కొనుక్కొని ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వాళ్ళు ఈ సినిమానేమో భార్యాబిడ్డలుగా మళ్ళీ తీశారు. అదో విశేషం అనమాట. అలా తిరిగి తిరిగి వచ్చింది ఈ సినిమా. 1953 బ్రతుకు తెరువే మళ్ళీ భార్యాబిడ్డలుగా వచ్చిందనమాట. ఈ చిత్రం ఆ రోజుల్లో పెద్ద గొప్పగా ఆడలేదు. మహాదేవన్ గారి సంగీతమైనా కూడా. 'ఆకులు పోకలు ఇవ్వొద్దు', తర్వాత 'బ్రతుకు పూలబాట కాదు' అన్న 2 పాటలు ఈ సినిమాలో బాగా హిట్ అయ్యాయి ఆ రోజుల్లో. అంతకు మించి ఈ సినిమా పెద్దగా ఆడలేదనే చెప్పుకోవాలి. అబోవ్ యావరేజ్ సినిమాగా నిలిచింది. అంటే ఫ్లాప్ కాదు. అబోవ్ యావరేజ్ సినిమా అని చెప్పుకోవచ్చు. అవండి 1960, 1972లో వచ్చిన జనవరి 14 తారీఖున విడుదలైన అక్కినేని గారు, నాగేశ్వరరావు గారి రెండే 2 సినిమాల విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో